నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. సీఎం రేవంత్ రెడ్డి వైఖరి రోజుకు ఒక రకంగా మారుతుంది. నిన్నగాక మొన్న మోడీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం, గాడ్సేతో పోల్చాడు. అసలు ఆయన వైఖరి రోజుకు ఒక రకంగా ఎందుకు మారుతుందంటే, ఓ పక్క నుంచి చూస్తుంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వైపు చుట్టూ రాజకీయం నడుపుతూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అంటే వాళ్ళకు కావాల్సింది ఏదైనా సరే చేయడం కోసం ఎంతకైనా దిగజారుతూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో ముందుంటున్నారంటే సుప్రీంకోర్టుకి సైతం కనిపించిన కళ్ళు చెవులు వినిపించిన అటువంటి సందర్భం ఉన్నా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలకు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఈవెన్ సీఎంకి కూడా ఎక్కడ వినిపించట్లేదు, కనిపించట్లేదు. రైట్. అయితే నిన్నగాక మొన్న రీసెంట్గా ఢిల్లీలో మోడీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ అలహాబాద్లో నీచంగా మాట్లాడారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అంటే వీటి మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రజెంట్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే. అయితే ఇంకా నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు, నా కాంటాక్ట్స్ ఏంటో మీకు అర్థమైపోయింది. మొన్న లాస్ట్ టైం ఢిల్లీకి పోయి మోడీ కాళ్ళు పట్టుకొని మరి మాట్లాడి వచ్చినటువంటి మనిషి నిన్న అలహాబాద్లో ఇష్టం వచ్చినట్టు మోడీని అండ్ బీజేపీ పార్టీని గాడ్సేతో పోల్చడాన్ని ఎలా చూస్తున్నారు? ఒకటేంటంటే అవకాశవాదానికి పరాకాష్ట రేవంత్ రెడ్డి వైఖరి. తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అంటే తన పాలన టోటల్గా రాష్ట్రంలో విఫలమైంది, తాను ఏ కార్యక్రమం చేసినా అసలు ఏం సాధించలేకపోతున్నా అనేది ఒకటి. తర్వాత మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఈయన ఆడుతున్న డ్రామాలన్నీ ఆమె ఎక్స్పోజ్ చేస్తూ ఇతని పరిపాలన టోటల్గా కాంగ్రెస్ ఆలోచన సరళికి వ్యతిరేకంగా ఉంది. ఇతను కేవలము ఆర్ఎస్ఎస్ భావజాలంతో మోడీ అనుకూల వర్గంతో బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాడు. తర్వాత ఇతనికి కిషన్ రెడ్డికి మధ్య ఒక క్లోజ్ నెక్సెస్ ఉంది అనేటువంటి వ్యవహారాలు ఆమె పార్టీ హైకమాండ్కి తెలియడంతో మీనాక్షి నటరాజన్ కంటే నేనే ఎక్కువ విశ్వసనీయమైన వ్యక్తిని, నేనే పార్టీకి ఎక్కువ విధేయుణ్ణి, మీనాక్షి నటరాజన్కి పాలనా అనుభవం లేదు, ఎక్కడో ఓ చోట ఒక ఎంపీగా గెలిచి ఒకసారి కొంతకాలం ఉంది, ఆమె ఇచ్చే రిపోర్ట్స్ అన్నీ ఎమోషనల్గా ఉంటున్నాయి, అట్లా ఆ రకంగా పాలన సాగించడం సాధ్యం కాదు, నా ఇంటిగ్రిటీని శంకించకండి అని చెప్పుకోవడానికి తహతహలాడడానికి కేవలం సోనియా గాంధీని రాహుల్ గాంధీని మెప్పించడానికి మాట్లాడినటువంటి ఒక అర్థరహితమైనటువంటి ప్రేలాపనలాగా నేను దాన్ని గమనిస్తున్నాను. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఇది సరే ప్రేరేపణ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. బట్ అది జనాల్లోకి వెళ్ళేసరికి ఒక బీజేపీ పార్టీ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఎంత పెద్ద ఎత్తున అంటే మోడీని రెస్పెక్ట్ చేస్తూ ఎంతమందిని, అది రాజకీయాల్లో నైతికమైన విలువలు, రాజకీయాలను విలువలతో కూడినట్టు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు అదే కదా చెప్పేది. ఇప్పుడు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడానికి రేవంత్ రెడ్డి అనర్హుడు. పచ్చి అవకాశవాదపు ధోరణితో అతను నడిపిస్తున్నటువంటి రాజకీయాలు ప్రజలు అసహ్యించుకుంటా ఉన్నారు. దేశ ప్రధానిని గాడ్సేతో పోల్చడము, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ గాడ్సే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అనేటువంటి మాట రాజకీయాల్లో ఒక కుబ్జా, ఈజ్ అ లిలిపుట్ ఇన్ పాలిటిక్స్. తిప్పి కొడితే ఆయన రాజకీయ జీవితం ఎంతమ్మా, అతనికి ఉన్నటువంటి ఐడియాలజికల్ బేస్ ఏంది? సో కాబట్టి ఇది ఏంటంటే ఒక మూర్ఖంగా తాను మాట్లాడుతున్న భాష యొక్క అర్థం ఏంది, దాని ప్రభావం ప్రజల మీద ఎట్లా ఉంటుంది, దేశ అంతర్జాతీయ రాజకీయాలలో ఇవాళ మోడీకి ఉన్నటువంటి గుర్తింపు అనుకోండి, గౌరవం అనుకోండి, ప్రాధాన్యత అనుకోండి, దీని దృష్ట్యా దేశంలోనే ఒక ప్రధానమంత్రి గురించి అంత నీచంగా మాట్లాడడం సరిపడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇంకా దీనికి ఇంకొక అంశం ఉంది. అదేంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ రేవంత్ రెడ్డి పాదాల కింద ఉంది. రేవంత్ రెడ్డి చెప్పినట్టల్లా ఆడేటువంటి ఒక కోతిలాగా తయారైంది. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క రక్షణ భారాన్ని తన నెత్తి మీద వేసుకొని పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అణచడం వల్ల ఈనాడు పార్టీ ఏం మాట్లాడలేకపోతుంది. అయితే వాళ్ళ పార్టీ ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి ఇంత నీచంగా మాట్లాడినా ఇవాళ బీజేపీ వాళ్ళు రవ్వంతా కూడా పౌరుషం చూపట్లేకపోతున్నారంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు పార్టీ బంద్ పెట్టుకుంటే బెస్ట్. అప్పుడప్పుడు అకేషనల్గా బండి సంజయ్ ఏదైనా మాట్లాడినా ఆయనని ఒక బీసీలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన తీసి పక్కకు పట్టేస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక రకంగా రాష్ట్రానికి ఒకప్పుడు వెంకయ్యనాయుడు, ఇప్పుడు కిషన్ రెడ్డి శనిలాగా పట్టుకొని బీజేపీని అసలు ఎదగకుండా చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా బీజేపీ కనుక
ఒక గట్టి ప్రతిపక్ష నాయకత్వం కనుక వహించుంటే, అంటే బీఆర్ఎస్ కంటే ఎక్కువగా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, తర్వాత కార్యకర్తల మద్దతు ఉంది, కార్యకర్తల బేస్ ఉంది, వాళ్ళు చేయాలంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ ది షో ఈజ్ బీయింగ్ రిగ్డ్ బై కిషన్ రెడ్డి. కాబట్టి వాళ్ళు సరైన విధానంలో ప్రతిస్పందించకపోవడం వల్ల మోడీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా దెబ్బ తగులుతుంది, విఘాతం కలుగుతుంది నా భావన. ఒక పక్క నుంచి నా తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి, ఆయనేమో ప్రధానమంత్రి, ఈ రెండింటినంటే కొలాబరేట్ చేసి చూస్తే నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, మిగతా స్టేట్కి సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ దీని మీద పెద్దగా స్పందించలేదు. అంటే ఇతను ఒక పిచ్చోడి ప్రేలాపనలాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇతను వాళ్ళ మనిషి అన్నట్టుగా, వాళ్ళు మొరుగుమన్నప్పుడల్లా మొరుగుతాడు అనేటువంటి భావన వాళ్ళకు ఉంది. ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి మాటలు కనుక మీరు గమనిస్తే, ముఖ్యమంత్రి అయిన తొలుతలో ఈయన ఏమన్నాడు, రాజకీయంగా విభిన్నమైన పార్టీలకు చెంది ఉన్న ప్రధానమంత్రితో కొంత వర్కబుల్ రిలేషన్షిప్ ఉండాలి ముఖ్యమంత్రులకు, సన్నిహిత సంబంధాలు లేకుంటే రాష్ట్ర ప్రగతి దెబ్బతింటుంది. ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, ఐ రెస్పెక్ట్ హిమ్, వెన్ ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి మాటలు మాట్లాడినాడు. అట్లాంటి ఆయనే ఒక నెల 2 నెలలు తిరగక ముందే ఈ రకమైన కారుకూతలు కూస్తున్నాడు అంటే ఆయన అపరిపక్వతకు, అంటే రాజకీయాలలో ఇతను ఎప్పుడు కూడా ఒక స్టాండ్ తీసుకొని వ్యవహారాలు చేసిన వ్యక్తి కాదు. అంటే మాట ఏ రోజు నిలబెట్టుకున్నట్టు చరిత్రలో కనపట్టలేదు. అదే కదా నేను చెప్తున్నాను కదా, అంత అవకాశవాదపు రాజకీయాలు చేస్తున్నారు. అంతెందుకమ్మా, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే అహ్మదాబాద్లో మాట్లాడినారో, సహజంగా కాంగ్రెస్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు, కాంగ్రెస్నే అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు, కాంగ్రెస్తోనే తమ భవితవ్యం ముడికి పట్టుకునే వాళ్ళు కూడా దిగ్భ్రాంతి చెందేలాగా కాంగ్రెస్ పట్ల ఆయన వినయ విధేయతలు, అంటే రాహుల్ గాంధీని మా బ్రదర్ అని, తర్వాత సోనియా గాంధీని మా తల్లితో పోల్చుకోవడము, సోనియా గాంధీ దయవల్లే తెలంగాణ వచ్చినట్టుగా మాట్లాడడం, అదంతా అసలు చాలా ఆర్టిఫిషియల్గా ఉందన్నట్టు. ఆయన మాటలు ఒక రకంగా ఉన్నాయి, ఆయన అంతరాత్మ ఒక రకం ఉంది. లోపల చేతల్లో అతను బీజేపీకి అనుకూలమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. ఒక పక్క రాహుల్ గాంధీ గారేమో బీసీ కుల జనగణన, బీసీలకు వాళ్ళ పాపులేషన్ బేసిస్డ్గా వాళ్ళకు అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్తుంటే, ఒక 3 బీసీ ఎమ్మెల్సీ క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చి 3 అప్పర్ క్యాస్ట్ వాళ్లకు మళ్ళా లాటరల్ పోస్ట్ ఇచ్చినాడు. రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చేసేసి లోకాయుక్త చేసినాడు. జస్టిస్ రాజశేఖర రెడ్డిని, ఎవరైతే రేరా చైర్మన్ ఆయనను, తర్వాత షమీమ్ అఖ్తర్ను తీసుకొచ్చేసేసి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చినాడు. సీతా దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోంచి ఎన్నికల ముందే కాంగ్రెస్లోకి వచ్చిన ఆమెకు తీసుకొచ్చేసి బాలల హక్కుల సంఘం చైర్పర్సన్గా ఇచ్చినాడు. సో ఇదంతా చూస్తే ఏంటంటే, నువ్వు ఏమైనా మాట్లాడుకో, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా అనే ఒక బెలిగరెంట్గా, ఒక ప్రతీకార ధోరణితో రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి ఇది కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నడూ గుర్తిస్తుంది? జరగాల్సిన నష్టం మొత్తం జరిగినాకనే కాంగ్రెస్ మేల్కొంటుందా అనేది మనం చూడాలి. దీని మీద అంటే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం దగ్గరలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంతమేర ఎక్కడికక్కడ అంటే డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. బట్ అంటే ఈ కామెంట్స్ని కూడా తను ఎందుకు సీరియస్గా తీసుకోలేకపోయింది? ఆమె ఎందుకు సీరియస్ తీసుకోవాలి? ఇప్పుడు అందులో ఆమె చెప్పాల్సింది ఏం లేదు కదా. రాహుల్ గాంధీ సమక్షంలో, సోనియా గాంధీ సమక్షంలో ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే కదా ఈ టైప్ ఆఫ్ కామెంట్స్. కొద్ది డ్యామేజ్ కాదు, అసలు సంస్థాగతంగా మొన్న అలహాబాద్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ వల్ల కాంగ్రెస్లో ఒక మొత్తం ఐక్యత రాలేదు. ఒక కొహిజివ్ యూనిటీ లాగా మొత్తం బీజేపీని ఎదుర్కొనేటువంటి సత్తా సామర్థ్యాలు మాకున్నాయని చూపించే బదులుగా వేరువేరు నాయకులు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ ధోరణి కానీ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ డివైడెడ్ హౌస్. ఇందులో నాయకుల మధ్య సయోధ్య లేదు, సఖ్యత లేదు, వీళ్ళందరినీ బైండ్ చేస్తున్నటువంటి ఒక ఐడియాలజీ లేదు. తర్వాత దే ఆర్ నాట్ కమిటెడ్ టు వన్ కామన్ గోల్ అనేటువంటి విషయాలు చాలా ప్రస్ఫుటంగా వచ్చినట. సో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారు కాంగ్రెస్ని. రకంగా ఎవరికి దొరికిన ముక్క వాళ్ళు గుంజుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ యొక్క దుస్థితి అనమాట ఈరోజు. రైట్. అయితే రీసెంట్గా మల్లు రవి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని నార్త్ ఇండియన్స్ చూసి ఓర్చుకోలేకపోతున్నారు అని ఇంకో కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాదు, అలహాబాద్ లోపల ఒక నాయకుడు అప్పుడేమో పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం చేస్తే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం చేస్తున్నాడు అనే మాట మాట్లాడినారు. అంటే దే వాంట్ టు సపరేట్ సౌత్ ఇండియా ఫ్రమ్ నార్దర్న్ ఇండియా. సో ఆ రకమైనటువంటి మాటలు మరి ఒక దేశవ్యాప్తంగా దేశాన్ని
చాలా అప్రతిహతంగా ఏలిన పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడే ఆ రకమైనటువంటి మాటల్ని పార్టీ హైకమాండ్ సహించింది అని అంటే వాళ్ళకి ఇక ఏదో ఒక ముక్క దొరికితే జాలిపోతుంది. సౌత్లో ఓ రాష్ట్రం 2 రాష్ట్రాలు ఉంటే వాళ్ళ పార్టీ మనుగడకు కావాల్సినటువంటి డబ్బులు వస్తాయి కాబట్టి గంతకే వాళ్ళు సంతృప్తి చెందుతున్నట్టుగా మనకు కనబడుతుంది అనమాట. ఓన్లీ డబ్బుల కోసమే వీళ్ళంతా కామ్గా ఉంటున్నారు. ఇదంతా అంతేనమ్మా. ఇసా కమర్షియల్ వెంచర్, ఒక చిట్ ఫండ్ కంపెనీ లాగా నడుతుంది కాంగ్రెస్ పార్టీని చూస్తే ఈ రోజులలో. ఎట్లా అంటే నువ్వు ఇన్వెస్ట్ చేయాలా, డబ్బులు సంపాదించాలి, అంతే. ఇదే రకంగా ఉంది తప్ప ఐడియాలజీ లేదు, సర్వీస్ లేదు, మొదగడు లేదు, ఏది లేదు. ఒక రకంగా ఒక అవకాశవాదుల సమాగమం, ఒక గుంపులాగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. అంటే భావజాలాన్ని నమ్ముకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అటే పోయాయి. అన్నీ పోయినాయి. 421 హామీలు అటకెక్కిచ్చేశారు. అంతే. దీని మీద ప్రెసెంట్ ఎక్కడ కూడా డిస్కషన్ లేదు. ఎవరు కూడా నోరు విప్పట్లేదు, మాట్లాడట్లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు, కానీ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ప్రజలు ప్రతి చోట ప్రస్తుతం రాజకీయం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో భూమి చుట్టూ తిరుగుతుందని చెప్పొచ్చు. అట్లా ఏం లేదు మా, ఇది కొన్ని పత్రికలు కొన్ని వ్యవహారాలలో జరుగుతున్న సామాన్యంగా గణనీయంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర పరిపాలనా విధానము గతంతో పోలిస్తే దుర్మార్గంగా ఉంది అనే భావన. ఓ దశలోపడ కేసీఆరే నయంగా ఉన్నాడు, కేసీఆర్ పాలనే మెరుగ్గా ఉండింది, కేసీఆర్ను పొరపాటులో మేము ఓడగొట్టినాము అనే భావన వ్యక్తం చేసే విధంగా ఈనాటి కాంగ్రెస్ పాలనా విధానం ఉంది. అంటే ఎట్లుందంటే గుడ్డెత్త కన్నా మెల్లత్తనే మంచిది అనేటువంటి సరళిని ఈయన తీసుకొచ్చినాడు. థ్యాంక్స్ టు హిమ్. యాక్చువల్లీ ఇవాళ బీఆర్ఎస్లో కొంత జవసత్వాలు వస్తే దానికి కారణం రేవంత్ రెడ్డి అనే మనం చెప్పొచ్చు. రైట్. అయితే సన్నబియ్యం విషయానికి వస్తే ఏం చెప్తారు? అవి సన్నబియ్యం కొన్ని పాకెట్స్లలోనేమో చాలా చోట్లలో సన్నబియ్యం డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అక్కడ ఇక్కడ చాలా చోట్ల రావట్లేదని మార్నింగ్ చాలామంది నాకు ఫోన్ చేసినారు. రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్ జరిగితే ఒక పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, క్యారేజ్ దళితుల ఇంట్లో ఆయన ఫుడ్ తిన్నారు, సో అది పిఆర్ స్టంట్ అనే అనుకోవచ్చు. ఆ క్యారేజ్ హైదరాబాద్ నుంచి వచ్చిందని చెప్పేసి ఒక అనలిస్ట్ మాట్లాడాడు. సో దీని మీద ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకటమ్మా, ఇప్పుడు ఈ సోకాల్డ్ పొలిటికల్ అనలిస్టులు మాట్లాడే మాటల మీద నేను కామెంట్ చేయడం బాగుండదు. కాకపోతే అది స్టేజ్ మేనేజర్ షో అని మాత్రం చెప్పగలం. ఈ దళితుల ఇళ్లలో కూర్చొని తిన్నంత మాత్రంలో దళితుల ఉద్దానం జరగదు, లేదా అంబేద్కర్ విగ్రహం పట్ల ఇంట్లో తిన్నామని ఎందుకు ప్రచారం చేసుకోవాలి? అదేనమ్మా చీప్ టాక్టిక్స్. అంటే కమిట్మెంట్ లేని వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తారమ్మా. ఇప్పుడు వీళ్ళని ఎవడు దళితులు మా ఇంటికి వచ్చి తిని మమ్మల్ని ఉద్ధరించని అడగల. వీళ్ళు దళితులు మాకు బాగా దగ్గర వాళ్ళు అని చెప్పుకోవడానికి వీళ్ళు తహతహలాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో తినంగానే వాళ్ళు ఏం కోటీశ్వర్లు అయినారా, లేకపోతే దళిత సమాజం అభివృద్ధిలోకి వచ్చిందా? ఇప్పుడు మాదిగలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఏం న్యాయం జరిగినట్టు రేవంత్ రెడ్డి వల్ల అక్కడ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే? సో ఇది ఒక రకంగా పొలిటికల్ స్టంట్. తర్వాత రెండోది ఏంటంటే, ఈ ప్రతిసారి అంబేద్కర్ గురించి చాలా గొప్పగా మాట్లాడి అంటే దళితులను కేవలం మాటలతోనే సంతృప్తి పరచడం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా అంబేద్కర్కి పోయి దండ వేసిన దాఖలాలు లేవు. ఇది మరి కాంగ్రెస్ ప్యాటర్నే అట్లా ఉంటుందమ్మా. కాంగ్రెస్లో ఎప్పుడు కూడా వాళ్ళంతా ఫస్ట్ అధికారం కోసం కృషి చేస్తారు, అధికారం వచ్చిన తర్వాత డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. దే ఆర్ ఆల్ ఎంగేజ్డ్ అండ్ వెరీ బిజీ ఇన్ లూటింగ్ ది స్టేట్. దట్స్ ఆల్. హెచ్సి విషయానికి వస్తే ఏం చెప్తారు? సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద దుమారం రేగిందో అందరికీ తెలుసు. ఒకటమ్మా, స్టూడెంట్స్ ని మాత్రం ఆడపిల్లలు అని కూడా చూడకుండా కర్రలతో లాఠీలతో కొట్టి ఈడ్చుకొని వెళ్ళినటువంటి వైనం కనిపించింది. ఒకటి ది సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద ఇష్యూ. ది సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ ఈజ్ నౌ ఇన్ ది సుమోటో తీసుకొని వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, దే ఆర్ ట్రయింగ్ టు డూ సమ్ జస్టిస్ టు ది ఎఫెక్టెడ్ పార్టీస్. ఫస్ట్లీ నౌ దేర్ ఈస్ అ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ది హైకోర్ట్. That is there. And secondly, Revanth Reddy government is trying to rather put across their point of view to make the court believe that all that galata which has happened is only artificially engineered through the help of artificial intelligence అనేది వాళ్ళ భావన. మొత్తానికి రేవంత్ రెడ్డి తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకొని ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. సో రేపు 16th నాడు ఆ కేసు విచారణకు వస్తుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా ది సుప్రీంకోర్టు విల్ సర్టెన్లీ డెలివర్ ఎ డెసిషన్. ఇప్పుడు ఇది ప్రభుత్వ భూమా లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమా లేకపోతే ఇతరత్ర ఎట్లా ఉన్నా ఒక వృక్షాలను కట్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది ఏది పాటించకుండా అసలు నిజం మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఊహిద్దాం. అక్కడ చెట్లు లేవు, వృక్షాలు లేవు, ఏది లేవంటే అంతంత పెద్ద జేసీబీలు అన్ని సంఖ్యలలో ఎందుకు పోవాలి? అంత ఫ్లడ్ లైట్ల యొక్క అవసరం ఏమింది?
ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు అన్ని చిన్న చిన్న చెట్లే అనుకో, మామూలుగా జేసీబీ పెట్టి కొట్టేయచ్చు. అక్కడ ఫ్లోరా అండ్ ఫానా ఉంది కాబట్టి, అక్కడ వెజిటేషన్ దెబ్బతింటుంది కాబట్టి, యానిమల్స్ నష్టపోతాయి కాబట్టి వాళ్ళు ఫ్లడ్ లైట్ పెట్టుకొని నైట్లో కార్యక్రమాలు జరిపినారు. అకార్డింగ్ టు ది రిజిస్ట్రార్ రిపోర్ట్, రఫ్లీ అబౌట్ 400 ట్రీస్. ఈవెన్ హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా చాలా డెస్పరేట్ గా బిహేవ్ చేశారు ఆ టైంలో. అదే కదా, రేవంత్ రెడ్డి హ్యాస్ నో రెస్పెక్ట్, రిగార్డ్ ఆర్ కన్సర్న్ ఫర్ ది రూల్ ఆఫ్ లా. హీ డజంట్ బాదర్, హీ డజంట్ కేర్. ఈవెన్ అతను పార్టీ హైకమాండ్ను కూడా కేర్ చేస్తున్నట్టుగా లేదు. అంటే నా జీవిత లక్ష్యం నెరవేరింది, ఎంతకాలం ఉంటే అంతకాలము నాకు నచ్చిన విధంగా రాష్ట్రాన్ని దోచుకుంటా అనే ఒక ధోరణిలోనే ఆయన పరిపాలన సాగుతుందమ్మా. ఇటు పార్టీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కాంగ్రెస్ అంటేనే ఇట్స్ ఎ డివైడెడ్ హౌస్, బట్ దే టాక్ నో బడీ నోస్. ఎందుకంటే అక్కడ సంయమనం అనేది ఏది ఉండదమ్మా. ఒక ఐడియాలజీ, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాలి పార్టీ, దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది, దానికి ఒక విధాన నిర్ణయాలు ఉంటాయి. దీనిలో విధాన నిర్ణయాలు ఎవరు మాట్లాడాలి, అనవసరమైన విషయాలు ఎవరు మాట్లాడాలి, ఇట్లా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఏముండదు. ఎవరికి ఏది దోస్తే అదే మాట్లాడేస్తారు. ఇటు పాలన విషయం కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేనట్లు కనబడుతుంది. ఎందుకంటే రోజు ఇప్పుడు మొన్నటిదాకా చూసుకున్నట్లయితే SLBC, ఇది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ విషయం జరిగింది, గోదావరి వాటర్స్, ఇట్లా రకరకాల సమస్యలు. రోజుకు ఒక సమస్యని అది మీడియాలో హైలైట్ అవ్వడం, లేకపోతే ఛానల్స్లో హైలైట్ అవ్వడం, ఇదే జనంలో చర్చ జరుగుతుంది తప్ప ఇచ్చిన 6 గ్యారెంటీలు లేవు, 421 హామీలు లేవు, స్టూడెంట్స్కి ఇచ్చిన హామీలు లేవు, లేకపోతే ఉద్యమకారులకి ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, అంటే వీటి విషయాలన్నీ పక్కదారి పట్టేసాయి. అంటే ఒకటమ్మా, దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే రాష్ట్రంలో మీడియాను వర్టికల్గా చీల్చేసినాడు. బీసీలను చీల్చేసినాడు, ఎస్సీలను చీల్చేసినాడు, ఎస్టీలను చీల్చేసినాడు. ఈ రకంగా ఏంటంటే విభజించి పాలించు అనేటువంటి ఒక పద్ధతి లోపల రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకాలకి సంభవం ఈ గ్రూప్స్ కూడా విక్టిమైజ్ అవుతున్నాయి. వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఆలోచన సరళంతా ప్రజలను పట్టి భేదిస్తున్నటువంటి సమస్యల మీద ప్రజల అటెన్షన్ ఉండకుండా డైవర్షనరీ టాక్టిక్స్ అడాప్ట్ చేస్తున్నారు అనే విషయం చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేయకపోగా రేవంత్ రెడ్డి చేతిలో పావుల్లాగా మారి కొంతమంది రేవంత్ రెడ్డిని పొగడము, రకరకాల వ్యవహారాలు చేయడం జరుగుతున్నట్టు. ఇది ఎంతో కాలం ఉండదు. ఇది తాత్కాలికంగా ఉపశమనమే జరిగినా రేవంత్ రెడ్డి పాలన సరిగా లేదు అనేటువంటి మళ్ళీ ఒకసారి ప్రజలకు తీర్పు చెప్పే అవకాశం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే ఉంటుంది. అప్పుడు తప్పకుండా ఆయనకి మట్టి గర్పించేటువంటి తీర్పు ప్రజలు ఇస్తారు. లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? అది లా అండ్ ఆర్డర్ అమ్మా, లా లేదా ఆర్డర్ లేదు. అసలు చూస్తుంటే ఎన్ని అత్యాచారాలు, ఎన్ని రకాల సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. అసలు దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ వాట్స్ ఎవర్. అండ్ మోర్ ఓవర్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఆన్ ఆల్ ఫ్రంట్స్. ది సూనర్ ద బెటర్ ఫర్ ది కాంగ్రెస్ హైకమాండ్ టు వేకప్ and take corrective measures by replacing Revanth Reddy with somebody else who is committed to the party ideology and who is committed to the all-round progress of the state. డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఇటు రఘునందన్ కానీ లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ రీసెంట్గా బండి సంజయ్ కానీ వీళ్ళంతా కూడా హెచ్సి భూముల విషయంలో మాట్లాడుతూ మై హోమ్ విహంగా గురించి తీసుకొస్తూ రోడ్డు విషయంలో మాట్లాడుతూ వచ్చారు. అంటే కంప్లీట్గా ఇక్కడ రేవంత్ రెడ్డికి ఫేవర్ చేస్తున్నట్ట, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉద్దేశం ఏంది అని అంటే బీఆర్ఎస్ నుంచి రేవంత్ రెడ్డికి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలన్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడాలన్నప్పుడు బండి సంజయ్ కానీ రఘునందన్ కానీ వీళ్ళు మాట్లాడే మాటలు అట్లనే ఉంటాయి. డిబేట్స్ లోకి పోయి మరి కూర్చొని మాట్లాడుతున్నారంటే అదేనమ్మా, అదే నేను మీకు అందుకే చెప్పాను కదా, ది స్టేట్ బీజేపీ యూనిట్ ఈజ్ అండర్ ది థంబ్ ఆఫ్ కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఈస్ లిటరల్లీ ఏ మెంటల్లీ స్లేవ్ టు రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఉంది. అందుకోసం ఆ రకంగా చాలా విపరీతంగా బీజేపీ స్టేట్ యూనిట్ యొక్క ప్రవర్తన ఉంది. మరో పక్క నుంచి చూస్తుంటే మరి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అదంతా అవుతుంది. పబ్లిక్ కన్సెప్షన్కు మాట్లాడేదే, తెర వెనుక వాళ్ళందరూ ఒకటి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లూటింగ్ ది స్టేట్, దట్స్ ఆల్. అసలు కిషన్ రెడ్డిని నోబడీ హెస్ వ్యూడ్ హిమ్ యాజ్ ఎ సీరియస్ పాలిటిషియన్. హీ హెస్ నెవర్ వర్క్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది పార్టీ. ఆయన వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాలతో గెలిచిందే తప్ప సొంత మద్దతుతో అక్కడ ఇక్కడ గెలిచే సందర్భాలు ఏవి లేవు. ఈవెన్ యాజ్ అన్ ఎమ్మెల్యే నేను ఆయన ఎప్పటి నుంచి పార్టీలో సామాన్య కార్యకర్త అప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఈజ్ అ స్పైన్లెస్ పాలిటిషియన్. రైట్. యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే ఏదైనా వార్త వేసినా కూడా అన్నోన్ ర్యాండమ్ పర్సన్స్ తోటి కంప్లైంట్స్ ఇప్పించి ఎంటైర్ ఆఫీస్ని కొలాప్స్ చేసే అటువంటి పరిస్థితులకి. అదే ఆ శంకర్కు సంబంధించిన విషయం నేను కూడా నాట్ అబౌట్ శంకర్, రీసెంట్గా చిత్రగుప్త అనే ఛానల్ మీద కూడా వెళ్ళి డైరెక్ట్గా దాడి చేయడం, అసలు అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఇది వరకు ఎప్పుడు లేవు. అంటే మీడియా ఏకీకృతంగా లేదు. ఒకటి, మీడియాలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి,
తర్వాత విభజించబడ్డది మీడియా. కాబట్టి ఇవన్నీ వ్యవహారాలు జరుగుతున్నాయి. అంటే ఇట్లాంటి రాజకీయాలకు అతీతంగా ఒక కొహిజివ్ యూనిట్ లాగా ఒకవేళ మీడియా ఉంటే ఈ రకమైనటువంటి దమనకాండను ఆపుకోవచ్చు, రాష్ట్రాన్ని కూడా ఒక క్రమశిక్షణలో పెట్టచ్చు. క్లియర్ కనపడుతుంది. అంటే శాటిలైట్ అంతా కూడా ఒక తీరు అయిపోయింది. శాటిలైట్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు. ఒక పక్క నుంచి శాటిలైట్లో చేసి యూట్యూబ్లోకి వచ్చి నడుస్తున్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కరెక్టేనమ్మా. అంటే ఇప్పుడు ఇది ఒక మ్యాడ్ కాంపిటీషన్ తయారైంది. మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ తతంగం ఒక రకంగా పార్షియాలిటీ ఎక్కువైపోయింది. మీడియా క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. అది జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి వీటిని ఆపాలంటే ఏం చేయాలి? చూడాలి. ఇప్పుడు ఇంకా కొంత విరుగుట కొరకే అని ఇంకా కొంత విచ్చలవిడితనం కనపడాలా. ఆ తర్వాత ది కోర్ట్స్ వుడ్ ప్రివేల్ ఓవర్. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కదా, ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ లిబర్టీ దట్ ఈస్ గ్రాంటెడ్ టు ది ప్రెస్ ఆర్ ఎనీబడి ఈజ్ సబ్జెక్ట్ టు సర్టెన్ లిమిటేషన్స్. సో ఒక దశ దాటిన తర్వాత కోర్ట్స్ మే ఇంటర్వీన్ ఆర్ సివిక్ సొసైటీ మే ఇంటర్వీన్ ఆర్ సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్. కాబట్టి ఇప్పుడే మనం తొందరపడి నిరాశ నిస్పృహలకు గురి కావాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.